నగరంలోని ఎన్ఎస్పీ కాలనీలో పీఆర్టీయూ భవన్లో మాజీ ఎమ్మెల్సీ పీఆర్టీయూ వ్యవస్థాపకులు సామినేని హిమవంతరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. నిబద్ధత, నీతి, నిజాయితీ ఉంటే చనిపోయినా బ్రతికే ఉండొచ్చని మంత్రి తుమ్మల అన్నారు. మనిషి భౌతికంగా లేకపోయినా శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండగలిగేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి హిమవంతరావు గారు. ఇందాక మధుసూదన్ రావు గారే చెప్పారు, ఢిల్లీ టికెట్ ఫ్రీగా ఉండేది కూడా నేను ఇవ్వను, నీకు రూల్ ప్రకారంగానే ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. నేను కూడా ఆయనతో చాలా రోజులు పనిచేసే అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఆదేశాలు ఇస్తే ఎన్టీ రామారావు గారి కంటే స్ట్రిక్ట్గా ఉండేది మా హిమవంతరావు గారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆదేశాలు ఇస్తే ఏమాత్రం కూడా డీవియేట్ లేకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆయన ఏ హోదాలో ఉన్నా ఈ సంఘ స్థాపకుల్లో ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన నిబద్ధతే ఇన్ని రోజులు ఈ సంఘాన్ని ఇంత పెద్ద సంఘంగా రాష్ట్రంలో నిలపగలిగింది అంటే ఆ సంకల్ప బలమేనని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.